వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి మనం ప్రవేశిద్దామండి. అపోస్తుల కార్యాల గ్రంథము 12వ అధ్యాయము చదవడానికి 7వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం నుంచి మనము 19వ వచనం వరకు ధ్యానం చేసుకుందామండి. 7వ వచనాన్ని మనం 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుతామండి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి చాలండి అతనిని లేపగా. ప్రార్థన చేసుకుందామండి. చిన్ని ప్రార్థన. ప్రేమల తండ్రి, కృపగల దేవ, వందనములనైనా ఎంతవరకు పాటలు ఎందుకు తోడుకున్న దేవ, మీకే స్తోత్రాలు తండ్రి. వాక్య భాగంలోనికి వెళ్తుండగా నీ వాక్యం చేత నీ బిడ్డలు విన అందరితో మాట్లాడండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను నీ బిడ్డలు మనం అందరికీ దయచేయండి. నిలబడిన దాసుని మెరుగుపరచండి. దాసుని ముఖాంతరం నుంచి మీరే మాట్లాడండి. నీ దాసునికి నేను ప్రభా మీ ఆత్మను తోడుగా ఉంచండి. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కూడా ప్రభా మీ ఆత్మ స్వాధీనంలో నీ దాసుని ఉంచుకోండి ప్రభా. నీ దాసునికి నేను ప్రభా నీ దాసుని నోటికి బోరగా మీరే ఉండి అందరితో మాట్లాడి నీ వాక్యమును ప్రభా నీ పట్ల మనం అందరికీ నేను తృప్తి తీరా ఆనందముతో నేను ప్రభా మేము గ్రహించడానికి కృప దయచేయమని చేసిన ప్రార్థన పాదతను చేర్చుకోమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియదేని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని సన్నిధానంలో మనం ఉండడానికి ప్రభు మనకు కృప చూపించారు కనుక ఇది దేవుడు మనతో నివసించుతున్నటువంటి సమయం, దేవుడు మనతో ఉన్నటువంటి సమయం. దేవునితో మనం ఉన్నప్పుడు దేవుడు మన యొక్క ప్రవర్తన చూస్తూ ఉంటాడు, మన యొక్క క్రియలను కూడా ఆయన చూస్తూ ఉంటాడు. చదవబడినటువంటి లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 7వ వచనంలో ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతనిని లేపగా. ప్రియదేని బిడ్డలారా, రాత్రికాల సమయం ముందు మనం దేవుని యొక్క దూత అనేటువంటి పదాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని దూత, పరిశుద్ధ దూతలు, దేవుని ఆరాధించే దూతలు, చెరూపులు, కెరూబులు, మహాదూతలు అనేటువంటి పేర్లు ఈ దూతలకు దేవుని సన్నిధానంలో పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఈ దూత భూమి మీదకి రావడం, ఈ దూత చెరసాలలోనికి వెళ్ళడం, ఈ దూత ఒక వ్యక్తిని తట్టి లేపడం ఇక్కడ మనము వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అయితే దేవదూతలు మనుషుల దగ్గరికి వస్తూ మనుషులను పలకరిస్తూ మనుషులతో మాట్లాడుతూ మనుషులకు సహాయం చేస్తారా అనేటువంటి ప్రశ్న ఒకవేళ మనం గనక వేసుకున్నట్లయితే, ప్రియదేని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో అనేక సార్లు అనేక పర్యాయములు దూతలు, దేవుడు పంపించిన దూతలు, దేవుడి దగ్గర నుంచి వచ్చిన దూతలు అనేక మందితో సంభాషించినట్లుగా, అనేక మందికి కనబడినట్లుగా, అనేక మందిని హెచ్చరించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో లేఖనాల్లో మనము చూడగలుగుతాం. ప్రియదేని బిడ్డలారా, దూత అనేక మందితో మాట్లాడారు. ఈ రోజున దూతతో మాట్లాడాలి అంటే మనకు కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి, మనకి కూడా కొన్ని కట్టడలు కూడా ఉన్నాయి. మనం ఎలాగ జీవిస్తే ఎలాగుంటే దూత మనతో వచ్చి మాట్లాడుతుంది అన్నది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియదేని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం దేవునికి ఇష్టమైన వారుగా ఉండాలి. రెండవది మనము ప్రార్థనా పూర్వకంగా జీవిస్తూ ఉండాలి. మూడవది దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ మనము ధ్యానం చేస్తూ ఉండాలి. నాలుగవది దేవునికి ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేవారుగా మనము ఉండాలి. ఈ లక్షణాలన్నీ కూడా
కొర్నేలిలో చాలా సార్లు మనం చదువుకున్నాం. ఈ లక్షణాలన్నీ కొర్నేలిలో ఉన్నవి కనుకని కొర్నేలి ప్రార్థన చేసుకుంటే దేవదూత దిగి వచ్చి కొర్నేలితో మాట్లాడినటువంటి సందర్భాన్ని అక్కడ మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు కూడా ఆశ ఉందండి, నేను కూడా దేవుని దూతను చూడాలనుకుంటున్నాను, దేవుని దూతతో నేను కూడా మాట్లాడాలి అనుకుంటున్నానని ఒకవేళ మీరు అనుకుంటే మీరు కూడా అటువంటి లక్షణాలు కలిగి జీవిస్తూ ఉంటే దేవుని దూత మీ దగ్గరికి కూడా వస్తుంది. వారి దేవుని దూతలకు కానీ దేవుడికి కానీ వారంటే ఇష్టం మీరంటే ఇష్టం లేదన్నదే ఉండదు. దేవుని దూతకి కావలసిన దేవునికి కావలసినటువంటి లక్షణాలు గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో వారితో దేవుని దూత మాట్లాడుతుంది, దేవుడు కూడా మాట్లాడతాడు అనేటువంటి సత్యాన్ని మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి దేవుడు దూతను ఎందుకు పంపించాడు? దూతను పంపించడానికి కారణాలు ఏమన్నా ఉన్నాయా? ఇక్కడ దూత రావడం ఏంటి? చెరసాలలో ఉన్నటువంటి వ్యక్తిని చూడడానికి దూత రావడం ఏమిటి? దూత ఎందుకు వచ్చింది అన్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనము కొద్ది మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, చూడండి 12వ వచనం, 12వ అధ్యాయము 1వ వచనం చూస్తే దాదాపు హేరోదు పరిపాలించే కాలమది. సంఘములో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకోవడానికి హేరోదు ప్రయత్నించుతున్నటువంటి కాలం అది. అదే కాలంలో యోహాను సహోదరునటువంటి యాకోబును హేరోదు పట్టుకుని ఖడ్గంతో చంపించినటువంటి రోజులవి. యోహాను సహోదరునటువంటి యాకోబు ఖడ్గంతో చంపించిన తర్వాత ఇది యూదులకు ఇష్టమైన కార్యమని హేరోదు తెలుసుకుని పేతురును కూడా పట్టుకున్నట్టుగా పై వచనాల్లో మనము చూడగలుగుతున్నాం. ఎవరిని పట్టుకున్నాడండి? పేతురును కూడా రాజుగారు పట్టుకుని బంధించాడు. యూదులకు ఏది ఇష్టమైన కార్యం? క్రైస్తవులను చంపడం యూదులకు ఇష్టమైన కార్యం. యూదులకు ఇష్టమైన కార్యము క్రైస్తవులను చంపడం కనుక రాజుగారికి ఏమిష్టం? ప్రజలు రాజును పొగుడుతూ రాజుని ఎల్లకాలం మీరే మాకు రాజుగా ఉండాలని కోరుకోవడం రాజుకు ఇష్టము కనుక ప్రజలకు కావాల్సినది రాజు చేస్తూ ప్రజల యొక్క మన్నలను పొందుకుంటూ ప్రజలకు ఏది ఇష్టమో దాన్ని జరిగిస్తున్నట్టు తప్పైనా ఒప్పైనా న్యాయమైన ధర్మమైన రాజుగారు చేస్తున్నటువంటి పనిని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 3వ వచనంలో ఏమని రాయబడిందంటే ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకొనెను. ఏది యూదులకు ఇష్టమైన కార్యం? క్రైస్తవులను హింస పెట్టడం యూదులకు ఇష్టమైన కార్యం, క్రైస్తవులను చంపడం యూదులకు ఇష్టమైన కార్యం. ఆ రోజుల్లోనే కాదండి, ఈ రోజుల్లో కూడా చాలా మందికి క్రైస్తవుల మీద పగ తీర్చుకోవాలని కోరికలు ఉన్నాయి. క్రైస్తవులను చంపాలని, క్రైస్తవులను హింసించాలని, క్రైస్తవులను బాధ పెట్టాలని ఈ రోజున కూడా కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారికి తెలియని విషయం ఒకటి ఉంది. ఏమిటంటే వారి కొరకు ప్రార్థన చేసేది క్రైస్తవులే. దేవుని తరపున, మనుషుల తరపున దేవునికి ప్రార్థన చేసేది క్రైస్తవులే. దేశం సుభిక్షంగా ఉంటుందంటే, దేశం క్షేమకరంగా ఉంటుందంటే, దేశం సుఖశాంతులతో జీవిస్తుందంటే కేవలం కొంతమంది క్రైస్తవులు చేస్తున్నటువంటి ప్రార్థనల వల్లే ఇది సాధ్యమవుతున్న సత్యము పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవులు చేసే పని ఏమిటంటే అందరూ బాగుండాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. క్రైస్తవులు పక్కోడు నాశనం అయిపోవాలని, పక్కోడు పాడైపోవాలని క్రైస్తవుడు ఎప్పుడు కూడా కోరుకోడు. కారణం ఏమిటంటే దేవుని ప్రేమ కలిగిన వారు క్రైస్తవులు కనుక దేవుడు కూడా ఏం చేస్తాడు? మనుషులందరి కొరకు తన ప్రాణమే పెట్టారు. మనుషులందరూ నన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని వాక్యం రాయబడి ఉంది. దేవుడు లోకమునే ప్రేమించాడు. లోకములో ఉన్న వారందరినీ దేవుడు ప్రేమించాడు. క్రైస్తవులను ఒక్కళ్ళనే ప్రేమించలేదండి. భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవిని దేవుడు ప్రేమించి వారందరి కొరకు దేవుడు ప్రాణము పెట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి క్రైస్తవులను హింస పెట్టాలని, బాధ పెట్టాలని ఆనాడు ఉన్నారు, ఈనాడు కూడా ఉన్నారు. ఆనాడు హేరోదు క్రైస్తవులను పట్టుకుని హింసించి చెరపట్టి వారిని చంపుతూ చెరసాలలో వేస్తున్నటువంటి సందర్భాలు
ఆ రోజుల్లో ఉన్నప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యం ఒకటి ఈ 12వ అధ్యాయంలో మన కొరకు దేవుడు వ్రాసి ఉంచాడు. ఏంటా గొప్ప కార్యము, అద్భుతమైన కార్యం అని చూస్తే, పేతురును పట్టుకుని చెరసాలలో వేశారు. తర్వాత పులిని రొట్టెల పండుగ దినములు ఉన్నవి గనుక పులిని రొట్టెల పండుగలు అయిపోయిన తర్వాత చెరసాలలో వేయించినటువంటి పేతురు తీసుకొచ్చి మనం శిక్ష వేసి శిరచ్ఛేదం చేద్దాం అనుకుని పులిని రొట్టెల పండుగలో పేతురుని చంపకుండా చెరసాలలో బంధించి ఉంచినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 4వ వచనం చదువుతున్నాం. అతన్ని పట్టుకుని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజలందరి ఎదుటకు అతనిని తేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను. పులియని రొట్టెల పండుగ అయిపోయిందా తీసుకొచ్చి అప్పుడు చెమ్మేద్దాం, అరే అందాక ఉంచండి గొడవలు అవుతాయి. పులిని రొట్టెల పండుగలో గొడవేదలైతే కనుక వారు మన మీద తిరగబడతారు కనుక పులిని రొట్టెల పండుగ అయిపోయిన తర్వాత మన పేతురు తీసుకొచ్చి చంపేద్దాం, మన చేతిలో ఉన్నాడు కదా, మనం బంధించాం కదా, చెరసాల్లో ఉంచాం కదా అని రాజుగారు ఎంతో సంతోషిస్తూ ఆనందిస్తూ పేతురు చెరసాలలో పెట్టాను కదా అని ఆలోచించుకుంటూ పండుగ దినాలన్నీ కూడా ఊరుకుందామని మరి రాజుగారు హేరోదు రాజుగారు ఊరుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తానండి. దేవుని బిడ్డలకు కష్టం వస్తే ఎవరు వచ్చి ఆదుకుంటారు? దేవుడే ఆదుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నువ్వు దేవుని పని చేస్తున్నావు అనుకోండి, నువ్వు దేవుని కొరకు కష్టపడుతున్నావు అనుకోండి, నువ్వు దేవుని కొరకు శ్రమ పడుతున్నావు అనుకోండి, దేవుని గురించి నువ్వు బాధపడి కన్నీరు కారుస్తున్నావు అనుకోండి, ఆ బాధను ఆ కన్నీటిని కష్టాన్ని దేవుడు చూస్తూ ఊరుకోడు. మనం ఏమనుకుంటే ఇన్ని బాధలు పడుతున్నాం ప్రభా, నువ్వు ఎక్కడున్నావు, ఇంత కష్టపడిపోతున్నావు నువ్వు ఎక్కడున్నావు, ఇంత దుఃఖపడిపోతున్నావు నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి మనం దేవుణ్ణి అప్పుడప్పుడు అంటూ ఉంటాం, మనకున్న బాధను బట్టి, మనకున్న కష్టాన్ని బట్టి. కానీ ఆయన చూస్తూ ఊరుకునేవాడు కాదనే విషయాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నమ్మిన వారికి సహాయం చేసేవాడు, ఆయనకు ప్రార్థించే వారికి సహాయం చేసేవాడు. ఎవరైతే కోరుకుంటారో కోరుకునే వారికి ఆయన తోడుగా ఉండి వారి దగ్గరికే వచ్చి వారిని పరామర్శించేవాడు మన దేవుడని సత్యాన్ని మొట్టమొదటిగా నువ్వు గుర్తించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఎంతమందిని కావలి పెట్టారు? 4 చతుష్టయములైనటువంటి వారిని కావలి పెట్టాడంట. చతుష్టయము అనగా 4 మనుషులు, 4 సైనికులు. అటువంటి 4 సైనికులు కలిగినటువంటి చతుష్టయముగా ఉన్నటువంటి వారిని, అంటే గుంపుగా ఉన్నటువంటి వారిని 4 పెట్టాడంట. 4 16 మందిని ఎవరికి కాపలా పెట్టారు? పేతురు ఉన్నటువంటి చెరసాలలో పేతురికి ఒక్కడికే 16 మందిని కావలిగా పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఫుట్ నోట్లో ఉంటుంది చూడండి, 2వ నెంబర్ వేసి. ఎంతమంది అండి? 4. అక్కడ చూసినట్లయితే మనము 14 అని రాయబడి ఉంటుంది. అది గ్రాంథికం కనుక, తెలుగు భాష కనుక దాంట్లో ఉన్నటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవడం, అర్థం చేసుకోవడానికి 14 అంటే 16 మందిని పేతురు ఒక్కడికి కాపలి పెట్టారంటే మిగిలిన వాళ్ళకి అందరికి కాపలా తీసేశారు, పక్కన పెట్టేశారు. పేతురు ఎక్కడికి వెళ్ళిపోకుండా, ఎక్కడికి జారిపోకుండా, పేతురు ఒకవేళ పారిపోతాడేమని సంఖ్యలు వేసి, కాళ్ళకి సంఖ్యలు వేసి, చేతులకి సంఖ్యలు వేసి బంధించి అతని చుట్టూ 16 మందిని, పెద్ద ఎటువంటి వారిని అంటే మంచి దృఢం గలవారు, మంచి కండలు తిరిగిన వారిని 16 మందిని కాపలాగా పెట్టి పేతుని చెరసాలలో ఉంచినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. గమనించండి, చెరసాల జీవితం చాలా భయంకరమైనటువంటి జీవితం. మనుషులమైన మనము చెరసాలలో ఉంటే దానికి అంతటి బాధ ఇంకోటి ఉండదు. కానీ దేవుని నమ్ముకున్నటువంటి శిష్యులకు చెరసాల జీవితం ఆనందమయముగా, సంతోషమయముగా వారు చెరసాలలో వారు జీవించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. పౌలు చీలను చెరసాలలో పెడితే వారు ప్రార్థన చేస్తూ, పాటలు పాడుతూ, గొంతులు వేస్తూ ఆనందంతో ఉంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా పౌలు చీలను చూసి ఆశ్చర్యపోయారంట.
అదేంట్రా సెరసాల్లో పెడితే పాటలు పాడుతున్నారు, సెరసాలు సంఖ్యలు ఎత్తేవారు పాటలు పాడుతున్నారు, బొండలు బిగిస్తేవారు పాటలు పాడుతున్నారు, వీళ్ళకి చింతలేదేంటి, ఇంత ఆనందం ఎక్కడిది వీళ్ళకి అని వారు ఆశ్చర్యపోయారంట. వారు వచ్చి అడిగారట, అయ్యా అయిలారా ఇంత సంతోషం మీకు ఎలాగొస్తుంది? చెరసాల్లో కదా మిమ్మల్ని పెట్టింది, కాళ్ళు చేతులు బంధించారు కదా, కాళ్ళకి బొండలు వేసి బిగించారు కదా, చేతులు ఇరగట్టి వెనక్కి కట్టేసి మిమ్మల్ని బంధించారు కదా, ఎటు తిరగడానికి వీల్లేని పరిస్థితుల్లో ఎలాగ మీరు పాటలు పాడుతున్నారు? దుఃఖంతోను కన్నీరుతోను వేదనతోను ఏమిరా బతుకు, ఇదేం బతుకురని మీరు బాధపడాలి. ఎక్కడ సంతోషం ఎలాగొస్తుంది మీకు సంతోషం అంటే వారు చెప్పారంట, మా దేవుడు మమ్మల్ని విడిపించుటకైనా సమర్థుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ శ్రమలు ఎన్నదగినవి కాదు, ఈ శ్రమలు ఎన్నదగినవి కాదు అంటే ఇవి గుర్తించవలసిన అవసరం లేదండి. మా దేవుడు అటువంటి గొప్పవాడు. ఈ రోజున చిన్నపాటి శ్రమ వస్తే కృంగిపోతాం, చిన్నపాటి శ్రమ వస్తే మనం ఏడ్చేస్తాం, చిన్నపాటి శ్రమ వస్తే దుఃఖపడిపోతాం. నా బ్రతుకు ఇంతేనండి, నా బ్రతుకు నా జీవితం ఇంతే, మొదటి నుంచి ఇంతేనండి నా జీవితం అని ప్రతిదానికి మనల్ని మనమే చేదరించుకుంటాం, మనల్ని మనమే అసహించుకుంటాం. కానీ దేవుని నమ్మిన బిడ్డలకు దేవుడు తోడుగా ఉన్నాడనే విషయాన్ని మనము మర్చిపోతూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క జాలి, దేవుని యొక్క దయ ఎంత గొప్ప పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాము. చూడండి, పేతురు చెరసాల్లో పెడితే దేవునికి ఏం పని? విడిపించుకోవాల్సింది పేతురు, బయటికి రావాల్సింది పేతురు, కష్టపడవలసింది పేతురు. అటువంటి కష్టపడుతున్నట్టు పేతురును విడిపించడానికి దేవుడు తన దూతను పంపించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. చూడండి, పేతురు చెరసాలలో ఉంచబడెను. 5వ వచనం చూస్తే, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు చేస్తున్నారు ప్రార్థన? మీ పక్క వాళ్ళకి బాగోకపోతే మీరు ప్రార్థన చేయరు. పక్క కుటుంబంలో ఏదైనా గొడవలు అవుతుంటే, ఏదన్నా ఇబ్బందులు పడుతుంటే మీరు మందిరంలోకి వచ్చి మీరు ప్రార్థన చేయరు. దేవుని సంఘములో ఉండవలసినది ఏంటో తెలిసిన ఐక్యత ఉండాలి, సంఘములో ప్రార్థన జీవితం ఉండాలి, సంఘములో ఐక్యత కలిగి ఉండాలి. బుధవారం ప్రార్థన పెట్టేది ఎవరి కోసం? మా కోసం కాదు, మీకోసమే. ఎంతమంది వస్తున్నారమ్మా బుధవారం? ఎంతమంది వస్తున్నారు బుధవారం ప్రార్థనకి? రాత్రులమ్మా 7 గంటలకి, 2 గంటలు, 2 గంటల సేపు దేవుని సన్నిధానంకి వచ్చి, దేవుని మందిరంకి వచ్చి ప్రార్థన చేయడానికి మనకి ఎంత బాధో. ప్రార్థన జీవితం నీ కోసం చేయకూడదు, నువ్వు పక్క వాళ్ళ కోసం చేయాలి, వారు బాగు కోసం చేయాలి, వారు బాగుపడడానికి చేయాలి. వారు కృంగిపోయి ఉన్నారు ప్రభు, వారిని లేవనెత్తు అని ప్రార్థన చేయాలి. వారు ఇబ్బందుల్లో ఉన్నారు నాయన, ఇబ్బంది నుంచి తొలగించని ప్రార్థన చేయాలి. వారు ఇరుకులో ఉన్నారు నాయన, ఇరుకు నుంచి తప్పించని ప్రార్థన చేయాలి. ఎదుటి వారి కొరకు ప్రార్థన చేయలేని విశ్వాసం ఏం విశ్వాసం ఇది? ఏం భక్తి అది? ఏం జీవితం అది నీకు? సంఘంలో ఉన్నటువంటి నీవు ఎదుటి వారి కొరకు ప్రార్థన చేయాలి, సంఘం కోసం ప్రార్థన చేయాలి, సంఘ బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. ఈ లోకంలో చాలా మంది నశించిపోయి నరకానికి వెళ్ళిపోయేవారు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేయాలి. పోన్లే, ప్రార్థనకు రాలేదు అనుకోండి, ఇంటికాడ ఏం చేస్తున్నారు? ఏమన్నా కొండలు ఎరగ తీసేస్తున్నారు, ఇంటికాడ కూర్చుని ఏం చేశారు? 2 గంటల సేపు ప్రార్థన పెట్టేది మీకోసమమ్మా. సంఘాలు బాగుపడాలని, కుటుంబాలు బాగుపడాలని, మీకు ఇబ్బందులు ఉండకూడదని, దేవుడు మిమ్మల్ని కనికరించాలని, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ప్రార్థన పెట్టేది. అంతేగాని మీరు బుధవారం ప్రార్థనకు వచ్చి ఎవరు 100 తీసుకొచ్చి ఇందులో చేస్తున్నారేంటి? ఏడు లేదుగా, మరి రావడానికి ఏంటి బాధ? మనలో దేవుని మీద భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి, నమ్మిక ఉండాలి. రెండవది ప్రార్థించాలన్న ఆశ మనలో ఉండాలి. అప్పుడు కదా దేవుడు దర్శించేది మనల్ని, అప్పుడు కదా దేవుడు మనల్ని చూసేది. ప్రియజన బిడ్డలారా, సంఘం ఇక్కడ ప్రార్థన చేస్తుంది. ఎందుకు ప్రార్థన చేస్తుంది సంఘం? ఇక్కడ పేతురు చెరసాల్లో ఉన్నాడు. ప్రభువా, పేతురు నడిపించినైనా, పేతురుని కాపాడునైనా, పేతురు రక్షించినైనా, పేతురు బయటకు వచ్చేలాగా నీ కృప దయచేయమని సంఘం అయితే ఎలా ప్రార్థన చేస్తుందంటే, అత్యాశక్తితో సంఘమంతా ప్రార్థన చేస్తుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక.
రేపు ఆదివారం వెళ్ళిపోతే ఇంకొక నెలే ఉంటుంది మనకి. 2025 సంవత్సరం కాలం గడిచిపోయింది. మీరు వచ్చినా గడిచిపోయింది, రాకపోయినా గడిచిపోయింది. మీరు ప్రార్థన చేసినా గడిచింది, ప్రార్థన చేయకపోయినా గడిచిపోయింది. కానీ అయినా కానీ ఇంకా మనకు సురుకు పుట్టకపోతే, మనకు గుచ్చుకోకపోతే, మన మనసు నొచ్చుకోకపోతే మనం దేవుని బిడ్డలము కాము. గుచ్చుకోవాలి. మనకి దేవుని సన్నిధానంలో ఎదగాలి అనేటువంటి బాధ మనలో ఉండాలి. ఎన్ని సంవత్సరాలు వస్తే ప్రయోజనం ఏముంది? ఎన్ని సంవత్సరాలు వచ్చి ప్రార్థనకు వస్తే ప్రయోజనం ఉంది? కనుక దేవుని సన్నిధి ప్రార్థన జీవితం తప్పకుండా మనము కలిగి ఉండాలి. అన్యులకి మనకి సాపత్వే ఉందండి. ఇంకాను నువ్వు గుడికి రావు, ప్రార్థన చేయవు, ఆదివారాలమ్మ లేటుకు వస్తావు, శనివారం వస్తా లేకపోతే లేదు, బుధవారం కూడుకంటే బుధవారం ప్రార్థన కూడుకు రావు, బుధవారం ప్రార్థన కూడుకులు పెట్టుకుంటారు, శుక్రవారం ప్రార్థన కూడుకులు పెట్టుకుంటారు, ఎక్కడైనా ఇళ్లలో ప్రార్థనలు పెట్టుకుంటారు. మనకు అదేమి లేదు అసలు. అయ్యారు బుధవారం మేము అందరం వస్తాం, మీరు కూడా ఉండండి అన్న మాట ఎప్పుడైనా మీరు అన్నారా? అనరా. మీకు ఎందుకు ఎప్పుడు ఎక్కకూడదామని చూసేవారు. అయితే స్కూల్ పిల్ల అంట సెలవు ఎప్పుడు వస్తుందని చూస్తామన్నారంట. స్కూల్ పిల్లలు కూడా అంటారంట, మా మాస్టర్ గారికి ఎప్పుడు జ్వరం వస్తుందో అప్పుడు మాకు సెలవు ఇస్తారు కాబట్టి మా మాస్టర్ గారికి జ్వరం రావాలి, మా మాస్టర్కి ఏదో దెబ్బ తగలాలి, హాస్పిటల్కి వెళ్ళిపోవాలి, మాకు సెలవు రావాలనుకుంటారంట స్కూల్ పిల్లలు. అలా ఉంది మీ తంతు. దేవుని సన్నిధానం ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉంటే దేవుడు తప్పక నిన్ను దర్శిస్తాడు. దేవుడు దర్శిస్తే నీ జీవితం బాగుపడుతుంది, నీ పరిస్థితులు బాగుపడతాయి, నీకున్నటువంటి లోట్లన్నీ కూడా తీరిపోతాయి అనే సత్యాన్ని మొట్టమొదటిగా మీరు జ్ఞాపకం చేసుకోండి. చూడండి, సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. సంఘం ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చేశాడంటే అండి, తన దూతను పేతురు దగ్గరికి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. సంఘం యొక్క ప్రార్థన చాలా గొప్పది. మీకు అసలు ఆ విషయం తెలియదు. సంఘముగా కూడుకుని ప్రార్థన చేస్తే ఒక కుటుంబం బాగుపడిపోతుంది. సంఘముగా కూడుకుని ప్రార్థన చేస్తే కుటుంబంలో ఆశీర్వాదాలు కుమ్మరింపబడతాయి. సంఘమంతా కూడుకుని ప్రార్థన చేస్తే ఎవరికైనా బాగోపోతే వారికి స్వస్థత కలుగుతుంది. ఆ సంఘపు ప్రార్థన మీలో లేదు. ఐక్యంగా కూడి, ఎక్కడ 2-3 కూడిన నామమున ఏకీభవించి ఉంటారు వారి మధ్యన నేను ఉంటానని చెప్పినటువంటి దేవుడు మాట తప్పేవాడు కాదు. నువ్వు ప్రార్థన చేయడానికి మీరందరూ కూర్చుంటే, మీరు మోకరిస్తే చాలు, దేవుడు మీ మధ్యకు దిగివచ్చి మీకు మేలును చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. సంఘం ప్రార్థిస్తుంటే దేవుడు తన దూతను పంపించాడండి. ఇదిగో ప్రభు దూత 7వ వచనం, అతని దగ్గర నిలిచి అతడుండిన గదిలో నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. పేతురు ఉన్నటువంటి గదిలోనికి దేవుడు దూతను పంపించాడు. దూతను పంపించేసరికి దూత పేతురున్న గదిలోకి వచ్చింది. దూత దేవుడు చెప్పాడు, వెళ్ళు పేతురుని విడిపించి నువ్వు వచ్చేసే అని చెప్పాడు దేవుడు. దేవుడు చెప్తే దూత వచ్చింది. దేవత వచ్చి పేతురున్న గదిలోనికి ప్రవేశించగానే ఆ గదంతా వెలుగుతో నిండిపోయిందంట. ప్రీతిని బిడ్డలారా, ఎంత వెలుగుతో, చాలా వెలుగుతో నిండిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అతడు నిండి గది వెలుగు ప్రకాశించెను. మామూలు వెలుగు కాదు. దూత వచ్చి అక్కడ నుంచునేసరికి ఆ వెలుగు, ప్రకాశమానమైన వెలుగు ఆ గదంతా నిండిపోయిందంట. దూత పేతురు పక్కన తట్టి త్వరగా లేమని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడిను అని రాయబడింది. అక్కడ సంకెళ్ళు ఏమైపోయినాయి అంటండి, ఊడి పడిపోయినాయి అంట. సంకెళ్ళు తీయాలంటే తాళం తీసుకొచ్చి సంకెళ్ళు తీయాలి. కానీ దేవుని దూతకున్నటువంటి ప్రభావము, దేవుని దూతకున్నటువంటి మహత్యం ఏంటో చెప్పనండి. దూత గదిలోకి వస్తే గొప్ప ప్రకాశమానమైనటువంటి వెలుగు వచ్చింది. దూత పేతురుని ఇలాగ తట్టింది. అంటే దూతకి చేతులు ఉన్నాయా, దూతకు కాళ్ళు ఉన్నాయా, దూతలకు కళ్ళు ఉన్నాయా, దూతలకి మాట్లాడడానికి నోరుందా, ఇవన్నీ ప్రశ్నలు వేయగలదు. దూత అన్నీ చేయగలదు, మాట్లాడగలదు, చేతులతో పట్టుకోగలదు, నీతో మాట్లాడి నిన్ను ఎలా నడవాలో నడిపించగలదు. దూతలకి నువ్వు ఆహారం పెట్టినా దూతలు ఆహారం కూడా తింటాయి. అది దేవుని యొక్క ప్రత్యక్షత. అది ప్రియమైన బిడ్డలారా, దూత పేతురు పక్కన తట్టి నిలగా పేతురు లేగు అనగానే పేతురు
లెగిచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎక్కడ తెలుసండి? ఏ రోజు చూడండి, దూత దగ్గరికి వచ్చి పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని అతను లేపగా అతని సంఖ్యల్లో అతని చేతుల నుండి ఊడిపడిపోయాను. పేతురు ముడతంతోనే పేతురును దూత ముట్టడంతోనే తట్టుతంతోనే దేవదూత యొక్క చెయ్యి హస్తము పేతురు తాకిన వెంటనే పేతురుకున్నటువంటి సంఖ్యలు వాటంతటే అవి ఊడిపోయినంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఖ్యలు ఊడిపోవడం పక్కన పెట్టండి. సంఖ్యలు ఊడిపోయి పేతురుకు మెలుకు వచ్చింది. పేతురు లేచి నుంచున్నాడు. అంటే దూత యొక్క మహిమ ప్రభావం ఎంత గొప్పదో చూడండి. దూతకి ఎంత ప్రభావం మహిమ ఉంటే దేవునికి ఇంకెంత ఉంటుంది? పంపించిన దేవునికి ఇంకా మహిమ ప్రభావాలు దేవునికి ఉంటాయి. కనుక దేవుని యందు మనం విశ్వాసం ఉంచి దేవుని యందు నమ్మిక ఉంచి మనం ముందుకు సాగడం మన కర్తవ్యమైన పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడి త్వరగా లెమ్ము అని చెప్పినప్పుడు అతను లేవగానే సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడిపోయిన. ఎందో వచ్చిన చదువుతున్నా. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని, దూత చెప్తుంది ఎవరికే? పేతురుతో చెప్తుంది. పేతురు లేకు అన్నాడు. పేతురు లేచాడు. లేచిన తర్వాత నువ్వు నడుము కట్టుకో. నడుము కొట్టుకంటే ఏముంది? పై వస్త్రం ఉంది కనుక నడుము కొట్టుకో. నడుము ఎందుకు కొట్టుకోవాలి? ఏదైనా పరిగెత్తేటప్పుడు, ఏదైనా త్వరగా నడిచేటప్పుడు బలం కోసం నొడానికి టవలు చుట్టుకుంటారు, టవలు కట్టుకుంటారు. చాలాసార్లు పనిచేసే వాళ్ళు నొడానికి టవలు కట్టుకుంటూ ఉంటారు. ఎందుకు టవలు కడతారంటే కొద్దిగా బలంగా నడుము బలంగా ఉంటారు, రెండు అడుగులు గట్టిగా వేయడానికి అని టవలు కట్టుకుంటూ ఉంటారు, వస్త్రం కట్టుకుంటారు అన్నమాట. నీ నడుము కట్టుకునుము అని చెప్పి ఏమందండి? సంఖ్యలు ఊడిపోయి నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుము అని. ఏం చేశాడు ఏంటంటే చెప్పులు కూడా తీసేసి పడుకున్నాడేమో. నడుము కట్టుకో, చెప్పులు తొడుగుకో అని చెప్పినప్పుడు పేతురు దూత చెప్పినట్టుగా చేసి చెప్పులు తొడుక్కున్నాడంట. చెప్పులు తొడుక్కుని అతడలాగు చేసిన తర్వాత దూత నీ పై వస్త్రము కూడా వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. ఇదిగో పేతురు, నడుము కట్టుకున్నావా? చెప్పులు తొడుక్కున్నావా? పై వస్త్రం కూడా మేదేసుకోదా నా కూడా రా అన్నాడు. పేతురుకి ఏమీ అర్థం కావడంలే. పేతురుకు ఏమీ అర్థం కావడంలే. దూత వచ్చింది, నా దగ్గర నిలిచింది, నన్ను తట్టింది, సంఖ్యలు ఊడిపోయి నా నడుము కొట్టుకోమంది, చెప్పులు వేసుకోమంది, చెప్పులు తొడుక్కున్నాను, పై వస్త్రం కూడా వేసుకున్నాను, నా వెనబడి రమ్మని చెప్తుంది దూత అని పేతురు ఏమనుకుంటున్నాడంట? ఇదంతా కూడా కలలో ఉన్నట్టుగా పేతురుకున్నట్టుగా మనము చూస్తున్నాం. 9వ వచనం, అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజంగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగనని తలంచెను. ఏమంటున్నాడంటండి? దర్శనం అంటే అర్థమైంది తెలుసమ్మా మీకు? కలగన్నాను అనుకుంటున్నాడంట. దర్శనం అంటే కళ. నేను పడుకున్నాను కదా, ఇదంతా కళ జరుగుతుంది. అబ్బాయి ఎంత గొప్పగా ఉంది, దూత నా కోసం వచ్చింది, నా సంఖ్యలు ఊడిపోయి దూత నన్ను రమ్మంటుంది, దూత కూడా నేను వెళ్తున్నాను అనుకుంటున్నాడు. అంతే, కళలో జరుగుతుంది ఇదంతా. పేతురికి ఎలాగుంది? ఇదంతాను కళగా ఉంది. కళ్ళలో మీరు కూడా అప్పుడప్పుడు కొన్ని చేష్టలు చేస్తూ ఉంటారండి. ఎక్కిబడి ఆడవడం, లేకపోతే చక్కగా నవ్వడం, లేకపోతే చేతులు అటు ఇటు ఊపడం, లేకపోతే పక్కనున్న మీ పిల్లల్ని పిలవడం, చాలా చేస్తూ ఉంటారు. కళ్ళలో చాలా చేస్తూ ఉంటారు. కళ్ళలో చేసేవన్నీ కూడా బయటికి కొంతమంది చేస్తూ ఉంటారు. కళ్ళలో చేసి చాలామంది బయట చేతులు ఊపడం, పిలవడం బయట కనపడతా ఉంటాయి. కొంతమంది అయితే జడుచుకుంటారు, గొప్పలు దిగ్గులు లేచి కూర్చొని మంచం కూర్చొని అమ్మో ఏదో అయిపోయింది అనుకుని కంగారు పడతాం. కంగారు పడక కళ ఇది కళ అంటాం మనం పక్కన ఉన్న వాళ్ళు. పేతురు కూడా ఇదంతా చూసి ఇది కళ అనుకుంటున్నాడు. పేతురు గారు కళ అనుకుంటున్నాడు. ఏమనుకుంటే జరిగినది ఇదంతా కూడా దూత వలన జరిగినది నిజంగా జరిగినని గ్రహింపగా తనకు దర్శనం కలిగినని తలంచినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. 10వ వచనం చూద్దాం చూడండి. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవని వద్దకు వచ్చినప్పుడు ఎన్ని గేట్లు ఉన్నాయంటే దానికి? మొదటి కావలి ఉందంటే మొదట కాపలాదారులు ఉన్నారు, తర్వాత రెండవ కాపలాదారులు కూడా ఉన్నారు. వీరందరిని దాటుకుని చెరసాల్లో ఉన్నవాడు బయటికి వెళ్ళడం అసాధ్యం.
ఇవన్నీ దాటుకుని చెరసాల్లో బంధింపబడిన వాడు పారిపోవడం కానీ వెళ్ళిపోవడం కానీ చాలా అసాధ్యం అన్నమాట. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు ఇక్కడ జరిగిన సంగతి చూడండి. దాని అంతటా అదే వారికి తెరుచుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇనుప గవని, ఎనప గేటు కాదండి, మన ఇంటికాడ వేసుకునే గేట్ కాదు అది, ఇనప గవని. ఇనప గేట్ కాదు అది, ఇనప గవని. గవని అంటే దాదాపు అటో 10 మంది ఇటో 10 మంది పట్టుకుని తోస్తేనే గాని ఇనప గవని బయటకు ఓపెన్ అవుతుంది. ఇనుప గవనిది. గవని అంటే చాలా ఎన్నో కేజీలు ఉంటాయి అనమాట. అది ఒక మనిషి తొయ్యడానికి కుదరదు, ఒక మనిషి లాగడానికి కూడా కుదరదు. కనీసం అటో 10 మంది ఇటో 10 మంది పట్టుకుని ఇనుప గవని తోస్తేనే గాని అది తెరుచుకోదు. అందులోని దానికి తాళాలు కూడా వేసి ఉంటాయి. కారణం ఏంటి? రెండో కావాలి, మొదటి కావాలని దాటి రెండో కావాలని దాటి గేటును దాటుకుని బయటకు వెళ్ళాలంటే అలా వల్ల కాదు, అది తరం కాదు. అటువంటి పరిస్థితుల్లో పేతురు తీసుకెళ్తూ వచ్చినప్పుడు మొదటి కావలిని దాటింది, రెండవ కావలిని దాటారు. తర్వాత ఇనుప గవని దగ్గరికి వచ్చినప్పుడు ఇనుప గవని దాని అంతటనే తెరుచుకుందంట. ఎవరిని చూసి? పేతురుని చూసి కదా. పేతురుని చూసుకుని ఎందుకు చదువుతుంటది? పేతురుని చూసి తెరుచుకోలేదు. దూత నడిచి వస్తుంటే ఇనుప గవని దాని అంతటనే తెరుచుకుని దూతకును పేతురుకును దారి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనుషులమైన మనం మాటనమండి. ప్రకృతి అంతా కూడా దేవుని మాటకు లోబడుతుంది. ఈ భూ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతీది కూడా దేవునికి లోబడుతుంది, ఒక్క మానవుడు తప్ప. మానవుడు ఎందుకు లోబడతలేదు? మానవుడికి దేవుడు ఆలోచన ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, తెలివిని ఇచ్చాడు, వివేచన ఇచ్చాడు. దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా మానవుని చేసుకున్నాడు కాబట్టి మానవుడు విర్రవిగుతూ ఇదంతా నాదే అంటాడు, సృష్టి అంతా నేనే చేశాను అంటాడు. నాకున్న జ్ఞానం దేవుడికి లేదు అంటాడు. దేవుడేం చేరిపోతాడా నా ముందు అంటాడు అప్పుడప్పుడు. కానీ ఈ గవని చూసినట్లయితే, జైలుకున్నటువంటి గవని, ఆ జైలుకున్నటువంటి పెద్ద గేటును చూసినట్లయితే ఆ ఇనుప గవని దగ్గరికి వచ్చినప్పుడు, దేవదూత దగ్గరికి వచ్చినప్పుడు వాటి తెరుచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. తెరుచుకుంది. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఏదైతే దూతకు ఆజ్ఞ ఇచ్చారో ఆజ్ఞ ప్రకారం దూత వచ్చింది, పేతురు సంఖ్యలను విడిపించింది, పేతురుని లేపింది, మొదటి కావలి రెండవ కావలి దాటించింది. గవని దగ్గరికి వచ్చిన తర్వాత గవనిని కూడా ఓపెన్ చేసి గవనిలోంచి బయటకు తీసుకొచ్చి ఒక తిన్నని దారి దగ్గరికి వచ్చిన తర్వాత పేతురుని అక్కడ విడిచిపెట్టి దూత వెళ్ళిపోయింది. ఇప్పుడు పేతురు గారి యొక్క పరిస్థితి మనం చూడాలి. ఎవరి పరిస్థితి? పేతురు గారి పరిస్థితి మనం చూడాలి. ఇప్పుడు మీరు అడవిలో ఉన్నారండి, అడవిలో ఉన్న తర్వాత తప్పిపోయి అడవిలోకి వెళ్ళిపోయారు. అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయలేక చెట్టు ఎక్కేశారు. చెట్టు ఎక్కేసిన తర్వాత మీకు నిద్ర వచ్చేసింది. నిద్ర వచ్చేసిన తర్వాత మీరు ప్రార్థన చేస్తూ నిద్ర వచ్చేసింది, నిద్రపోయారు. నిద్రపోయిన తర్వాత ఆ దేవదూత వచ్చి మిమ్మల్ని కిందకి దింపడం, మిమ్మల్ని నడిపించడం, ఊళ్ళోకి తీసుకురావడం, ఇవన్నీ కూడా కళ్ళలో చూస్తున్నారు. మీరు ఊళ్ళోకి వచ్చి మీ ఇంటికి వచ్చేసిన తర్వాత కళ్ళు తెరిచి నిజంగా మీ ఇంటికి వచ్చేసారు. అప్పుడు మీరు ఏమనుకోండి, ఇదంతా కళ అనుకున్నాను, కానీ ఇదంతా కళ కాదు, నిజమే. దేవుడు నా ప్రార్థన ఆలకించి నన్ను అడవిలోంచి విడిపించాడు అని అనుకుంటారు, అంతే కదా. ఇక్కడ పేతురు గారు కూడా అదే అనుకుంటున్నారు. ఇక్కడ పేతురు గారు ఏమనుకుంటారు? వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయిన. 11వ వచనం చదువుతాను చూడండి. పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులు ప్రజలు నాకు చేయని ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకునేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పేతురు గారికి కూడా అనుమానమే. యేసు ప్రభువుతో తిరుగుతూ, యేసు ప్రభువుతో ఉంటూ, యేసు ప్రభు తను పెట్టింది తింటూ, యేసు ప్రభు చేసిన బోధలు విని, యేసు ప్రభు వారు చనిపోయేటప్పుడు ఉండి, యేసు ప్రభు వారు ఆరోహణం అవుతున్నప్పుడు కూడా ఉన్నటువంటి పేతురు గారికి కూడా అనుమానమే. నీకు నాకు అనుమానం రానా? నీకు నాకు మరీ ఎక్కువ. పేతురు గారు అనుమానపడ్డాడు, దూత అనుకోలేదు నిజంగానే. కానీ దేవుడు తన దూతను పంపి హేరోదు చేతుల నుండి యూదులు ప్రజలు నాకు చేయని ఉద్దేశించిన వాటన్నిటిలో నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా
నిజంగా తెలిసి నాకు ఇప్పుడు నాకు అర్థమైంది. ఏమర్థమైంది? దేవుడు తన దూతను నా కొరకు పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రియమైన బిడ్డలారా, ఒక్కొక్కసారి మనం నమ్మని విషయాలు మనకు జరిగినప్పుడు నమ్మలేము. కొన్ని సందర్భాల్లో నమ్మలేని జరుగుతూ ఉంటాయి. మనకి నమ్మలేని జరిగినప్పుడు మనం ఆశ్చర్యపోవడం తప్ప మనం ఏమీ చేయలేం. ఎవరికి చెప్పినా దాన్ని వంకరగా తీసుకుంటారు, ఎవరికి చెప్పినా దాన్ని వారు నమ్మరు. చూసిన మనకే అది సత్యం, విన్నటువంటి మనకే సత్యం, చూసిన మనకే సత్యం. కానీ ఎదుటి వారికి ఎవరికైనా చెప్పారనుకోండి, మీరు చాలా భక్తులు, అమ్మో ఇంత భక్తులు ఇంకెవరైనా ఉంటారేంటి, దూతల వారి దగ్గరికి వచ్చారంట, దూతలను వాళ్ళు చూశారంట, దూత వాళ్ళతో మాట్లాడిందంట, ఇంకేమైనా ఉందా, వాళ్ళే భక్తులు తప్పించి ఇంకెవరైనా భక్తులు ఉంటారేంటి అంటారు. నమ్మను. పేతురు నమ్మనప్పుడు, పేతురికి అనుమానం వచ్చినప్పుడు ప్రజలకు అనుమానం రావడం సాధ్యమేం కాదు, అసాధ్యమేం కాదు. వారికి అనుమానం వస్తూ ఉంటుంది. కనుక ప్రియమైన బిడ్డలారా, పేతురు ఇప్పుడు అంటున్నాడు, ఇది నిజముగా జరిగిన ఇప్పుడు నేను నమ్ముచున్నాను అని పేతురు చెప్పాడు. 12వ వచనం, ఇట్లు ఆలోచించుకుని అతడు మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఎక్కడ చేస్తున్నారు? ఒక ఇంట్లో చేరి, మార్కు అనే ఇంట్లో చేరి వారు సంఘంగా కూడుకుని ప్రార్థన చేస్తున్నారు. వారు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ ప్రార్థనలకు ఇచ్చి పేతురును దేవుడు ఇక్కడ విడిపించాడు. ఈ రోజున ఎవరినన్నా విడిపించాలి, బాధలో, కష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఉండి అని కనుక మీరు అనుకుంటే, నన్ను నిడిపించాలి కానీ పక్క నిడిపిస్తే ఎలా కుదురుతుందండి అని మీరు అనుకోకండి. మీ ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి. ఒక కుటుంబాన్ని గురించి ఇంకో కుటుంబము ప్రార్థన చేసుకోవాలి. అందుకే శనివారపు ప్రార్థన కూడిక కూడా అందుకోసమే, బుధవారపు ప్రార్థన కూడిక కూడా అందుకోసమే. అబ్బాయి మాకు ఏ కష్టాలు లేవండి పాస్టర్ గారు, మా గురించి ప్రార్థన చేయక్కర్లేదండి, మా గురించి మాకు చేయకండి, మీరు అసలు మేము రామో, మా గురించి మీరు చేయకండి అని అంటే గొడవే లేదు అసలు. మాకు మీరు క్షేమంగా ఉండి, ఆశ్చర్యంగా ఉండి, అద్భుతంగా ఉండి, తినడానికి, ఉండడానికి, కొట్టుకోవడానికి, చదివించుకోవడానికి అన్నీ ఉన్నాయి అనుకోండి, ఇబ్బంది లేదు. కానీ నాకు కష్టాలు ఉన్నాయండి అన్నవాళ్ళ మాత్రం ప్రార్థన కూడుకులోనికి వచ్చి ప్రార్థన చేయండి. ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి. కుటుంబం గురించి ప్రార్థన చేసుకోండి. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ వీరందరూ ఒక ఇంట్లో కూర్చుని మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చి అక్కడ అనేకులు కూడిండి ప్రార్థన చేస్తాం పేతురు గారు చూసాడు. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా, వారు కూడుకుని ప్రార్థన చేస్తుండగా అక్కడికి వచ్చి పేతురు గారు తలుపు దాడుతున్నాడు. టకా టకా అని పేతురు గారు తలుపు దాడుతుంటే ఆ ప్రార్థన చేస్తున్నాడు గుంపులో రోదే అనేటి ఒకటి చిన్నది ఉంది, ఆ చిన్నపిల్ల ఉంది. ఆ చిన్నపిల్ల ఆ తలుపు తట్టడం చూసి ఆలకించి ఆమె పేతురు స్వరమును గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. పేతురు తడుతున్నాడు, అయ్యా తలుపు తీయండి, అయ్యా తలుపు తీయండి అని పేతురు బయట నుండి తలుపు తడుతున్నాడు. వారం తలుపు గడేసేసుకున్నారు. ఇక్కడ చిన్న విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. లోపల గొడవ వేసుకుని ఎందుకు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు? ఆ రోజుల్లో ప్రార్థన చేసేవారిని కూడా తీసుకుని వెళ్ళి చెరసాలలో వేసేవారు, దండించేవారు వారిని. అందుకోసం వారు తలుపులు వేసుకుని లోపల ప్రార్థన చేసుకుంటున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం. బాటగా ప్రార్థన చేయడానికి వీల్లేదండి ఆ రోజుల్లో. ఈ రోజుల్లో దేవుని కృప చేత, దేవుని కనికరం చేత మీరు బజార్లోకి వెళ్ళి నడు రోడ్లో నుంచి ప్రార్థన చేయండి, మిమ్మల్ని ఎవరేమనరు. 3 రోడ్లు కలిసిన చోట మీరు ప్రార్థన చేయండి, బస్ స్టాండ్లో ఉండి ప్రార్థన చేయండి, చేతులు మిమ్మల్ని ఎవరేమనరు. ఆ రోజుల్లో అటువంటి స్వేచ్ఛ జీవితం ఆ రోజుల్లో లేదు. కనుక యేసుప్రభువు శిలువ మరణం అయిన తర్వాత, ఆయన అద్భుతాలు, ఆయన ఆశ్చర్యకార్యాలు ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు ప్రజలందరూ మారి ఆయన నిజమైనటువంటి దేవుడు, చెప్పినది చెప్పినట్టుగా చేశాడు. ఆయన చనిపోయి తిరిగి 3వ దినానైనా లేచి అందరికీ కనపడి ఆయన వెళ్ళాడు. ఆయనే దేవుడు అంటే అని అందరూ నమ్మి విశ్వసించారు. కనుక ఆయన సువార్త ప్రకటింపబడుతున్న చోట్లల్లా మనకు విజయాన్ని దేవుడు కలిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోజని చిన్నది వచ్చింది, పేతురు తలుపు దాటుతుందని చూసి వింది, పేతురు స్వరాన్ని కూడా వింది. సంతోషంతో లోపలికి వెళ్ళిపోయి ఆమె స్వరమును గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయినట్టుగా ఇక్కడ మనం 14వ వచనం చూస్తున్నాం. 14వ వచనం చివరిలో ఉంది, పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని
అక్కడ ఉన్న వారితో రోద్ అనే చిన్నది చెప్పడం వారు విన్నారు. వారు ఏమన్నారు తెలుసా? రోద్ అనే చిన్నది, అయ్యా పేతురు వచ్చాడు, తలుపు దగ్గర ఉన్నాడు, ఆ తలుపు కొట్టేది పేతురే అని రోద్ అనే చిన్నది చెప్తుంటే వీళ్ళు ఏమన్నారో చూడండి ఒకసారి. 15వ వచనం, అందుకు వారు నీవు పిచ్చిదానివి అనిరి. ఏమన్నారంట? పేతురు గారు వచ్చి తలుపు తడుతున్నాడు, తలుపు దగ్గర ఉన్నాడు, పేతురు స్వరాన్ని నేను విన్నాను, అయ్యా పేతురు గారు వచ్చారు అని చెప్తుంటే ఎవరో వెళ్ళి తలుపు తీర్తలేదు సరి కదా. ఈ పిల్లని చూసి వీళ్ళు ఏమన్నారంటే, నీవు పిచ్చిదానివి అని ఆమెను చెప్పినట్టుగా మనం. అయితే తాను చెప్పినది నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతనిని తోత అనేది. ఆ చిన్నపిల్ల లేదు లేదా నేను చూశాను, నేను విన్నాను, ఆయన స్వరమే, పేతురు నాది ఎలా పోతాం ఏంటి అంటుంటే, లేదులే దూత వచ్చి ఉంటుంది, అక్కడికి దూత వచ్చి తలుపు తడుతుందిలే అన్నారు. మళ్ళీ వాళ్ళ చూడండి దూత అనేది. 16వ వచనం, పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూసి విభ్రాంతి నొందిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ఈ పిల్ల చెప్పే మాట ఇక ఇసుకొచ్చి ఒరే ఏదైతే ఏమైందో ఒకసారి తలుపు తీయండిరా అని చెప్పి అన్నప్పుడు తలుపు తీసేసరికి అక్కడ పేతురు ఉండడం చూసి వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారంట. వీళ్ళు ఎందుకు ఆశ్చర్యపోయారో చెప్పండి. పేతురుని చూసి ఆశ్చర్యపోవాల్సిన పనే ఉంది, సంతోషించాలిగా. చెరసాల్లో ఉన్నటువంటి పేతురు విడిపింపబడి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి వీరి దగ్గరికి వచ్చాడు. వీరి దగ్గరికి వచ్చినప్పుడు వీరు ఏం చేయాలి? సంతోషించాలి, అంతే కదా. సంతోషించడం మానేసి ఆశ్చర్యపోయారంట. కారణం ఏంటో తెలుసా ప్రియమైన బిడ్డలారా? ఏ రోజు పట్టుకున్నాడు, చెరసాల్లో వేయించాడు, అంతకుముందు ఒకరిని చంపించేశాడు. పేతురును కూడా తల తీసేస్తాడు. పేతురు కూడా చనిపోయినట్టే మనకి. పేతురు కూడా మన 12 మంది శిష్యుల్లో పేతురు కూడా లేనట్టే అనుకుని వీరు నిశ్చయం చేసుకున్నారు. పేతురు కూడా చనిపోతాడు అని వీరు నిర్ణయం చేసుకున్నారు. కనుక పేతురు తిరిగి బ్రతికి వచ్చేసరికి, పేతురు చూసేసరికి వీరికి ఆశ్చర్యం కలిగినట్టుగా లేఖనాల్లో మనం చూద్దాం. చూడండి, తలుపు చూసి అతను చూసి విభ్రాంతి నొందిరి. 12వ వచనం, అతడు మాట్లాడకండి ఊరకుండి వారికి సైగ చేసి ప్రభు తను చెరసాలను ఎలాగో తీసుకుని వచ్చానో వారికి వివరించి యాకోబుకును సహోదరుల సంగతులు తెలియజేయని చెప్పి బయలుదేరి వేరొక చోటికి పేతురు వెళ్ళిపోయిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆశ్చర్య క్రియలు చాలా అద్భుతంగా ఉంటాయండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన 2 విషయాలు. ప్రియమైన బిడ్డలారా, తన బిడ్డలు కష్టాల్లో ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడు అనేటువంటి సత్యాన్ని మొట్టమొదటిగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన నామస్మరణలో ఉంటూ ఆయనకు ప్రార్థన చేస్తూ ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారి దగ్గరికి దేవుడు తన దూతను పంపిస్తాడు అన్నటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తించాలి. మూడవ విషయం, దూత పేతురును తట్టి పేతురును బయటకు తీసుకొచ్చేటువంటి సన్నివేశం మనం చూస్తే, దూత చెప్పినట్టుగా సంఖ్యలు విడిపోయినవి, దూత చెప్పినట్టుగా కావలి వారందరూ నిద్రపోతున్నారు. దూత చెప్పిన రీతిగా ఆ ఇనుప గవిని తనంతట తానది తెరుచుకున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. 4వ విషయం, ప్రార్థిస్తున్న వారికి అద్భుతంగా ఆశ్చర్యంగా పేతురు కనపడేసరికి వారు ఆశ్చర్యపోయారు. అయ్యో, ఇది జరగవలసినటువంటి కార్యం కాదు, ఇది దేవునికి ఒక్కడికే సాధ్యము గాని మనుషులకు సాధ్యము కాదు. ఏ సాక్ష్యం లేకుండా ఎవరు విడిపించకుండా పేతురు అక్కడి నుంచి విడిపింపబడ్డం అసాధ్యం. కానీ దేవునికి ఇది సాధ్యం కనుక దేవుడు తన దూతను పంపించి పేతురుని బయటకు తీసుకుని వచ్చారనే విషయాన్ని వారు గమనించారు. ఈ రాత్రి మనము కూడా ప్రియమైన బిడ్డలారా, దేవునికి ఇష్టమైన వారిగా ఉంటే, దేవుని బిడ్డలుగా మనం జీవిస్తే, మనలో ప్రార్థన జీవితం మనకుంటే, విశ్వాస పరిమాణం మనం పెంపొందించుకుంటూ ఉంటే, ఏ కష్టమైనా దేవుడు నాకు తీరుస్తాడు అనేటువంటి విషయాన్ని కనుక మీరు నమ్మగలిగితే, మీ కుటుంబాన్ని, మీ పిల్లలను, మీకున్నటువంటి శ్రమలను, మీకున్నటువంటి ఇరుకుల ఇబ్బందుల నుంచి దేవుడు తప్పించడానికైనా సమర్థుడు. ప్రపంచంలో భూమి మీద అనేక మందిని దేవుడు కాపాడి భద్రపరుస్తున్నాడు. అనేక మందికి తన దూత ద్వారా వర్తమానాలు పంపిస్తున్నాడు. ఆ రోజునే కాదు, ఈ రోజున కూడా దేవుడు తన దూతను పంపించి తన బిడ్డలకు కావలసినటువంటి సమాచారాన్ని అందిస్తున్నాడు.
అట్టి దూత యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రత్యక్షత చూడాలని ఒకవేళ మీకు కోరుకుంటే మీరు కూడా ఇంటి వద్ద భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, నమ్మిక కలిగి ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం ప్రార్థనా జీవితంలో, కుటుంబం అంతా ప్రార్థన జీవితంలో ఉంటే గనక దేవుడు తన దూతను మీ మధ్యకు కూడా పంపిస్తాడు. ఈ రాత్రి పేతురు వద్దకే కాదండి, మన వద్దకు కూడా దేవుడు తన దూతను పంపిస్తాడు. మనతో కూడా దూత మాట్లాడుతుంది. మన జీవితాలు బాగుండాలి, మన నడవడిక బాగుండాలి, మన తలంపులు బాగుండాలి, మన ఉద్దేశాలు బాగుండాలి, దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. ఈ సందర్భం ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకే కొర్నేలితో దూత వచ్చి ఏమని చెప్పిందో తెలుసా? కొర్నేలి, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని యొద్దకు జ్ఞాపకార్థముగా చేరినవి అని చెప్పింది దూత. అంటే నీ ప్రార్థనలు దేవుని దగ్గరికి చేరాలి, మధ్యలో ఆగిపోకూడదు. నీ ప్రార్థనలు దేవుని దగ్గరికి చేరాలి. నీ ప్రార్థనలు దేవుని దగ్గరికి చేరుతున్నాయో లేదో గమనించుకోవలసినటువంటి విషయం నీదే. నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? నా ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నాడా? నేను కన్నీరు పెడుతుంటే దేవుడు నా కన్నీటిని చూస్తున్నాడా? పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత నీదే. నీ ప్రార్థన దేవుని సన్నిధానికి వెళ్తే నీకున్నటువంటి ప్రతి అక్రతలు కూడా దేవుడు తీసివేస్తాడండి. యోబుని ఎందుకు దీవించాడు దేవుడు? యోబు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు, తన కుటుంబం గురించి, తన బిడ్డల గురించి. ఒకవేళ వారు దేవుని దూషించారేమోనని ప్రతి దినము బలులను యోబు అర్పించేవాడు. బలులు అర్పించడం అంటే ఇప్పుడు ఏంటి? ప్రార్థన చేయడమే. బలులు అర్పించడం అంటే ఎల్లప్పుడూ మోకరించి నువ్వు ప్రార్థన చేయడమే. బైబిల్ చదివితే మనకు సమయం ఉండదు, ప్రార్థన చేయడానికి మనకు ఖాళీ ఉండదు. ఉదయం నుంచి సాయంకాలం దాకా లేనిపోయి సోదులేసుకుని కూర్చోవడమే తప్ప ప్రార్థన చేసే జీవితం మనకి ఎక్కడ ఉంది? దేవుడు నన్ను దీవిస్తే బాగుండు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తే బాగుండు అనేటువంటి తలంపులు మనకు లేనప్పుడు ప్రార్థనలు చేస్తాం. మనం ప్రార్థన జీవితం దేవునికి చాలా ఇష్టము. ఆ ప్రార్థన బట్టి దేవుడు కొర్నేలి దగ్గరికి దూతను పంపించాడు. నీ వద్ద కూడా పంపిస్తాడు. నీవు కూడా అటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే, వినయముతో ఉంటే, విధేయతతో ఉంటే, కోపము లేకుండా ప్రేమగా నువ్వు జీవిస్తూ ఉంటే, పక్కోళ్ళు ఎవరైనా పర్లేదు, ఇటువంటి వారైనా పర్లేదు, ప్రేమ కలిగి ఉండాలి. దేవుని ధర్మశాస్త్రాన్ని పఠిస్తూ ఉండాలి. దేవుని నామములో మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. లేనప్పుడు మన జీవితాలు ఎలాగున్నా, ఎక్కడేసావే గొంగలే అంటే అది ఏమంటదంట? నువ్వు ఎక్కడేసావో అక్కడే ఉన్నాను నేను, నువ్వు తీర్తే కదా నన్ను, నువ్వు ఎక్కడేసావు నేను అక్కడే ఉన్నాను అంటదంట. మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. ప్రియమైన బిడ్డలారా, జీవితాలు మార్చుకుందాం, బ్రతుకులు మార్చుకుందాం, ఆశీర్వదింపబడదాం. ఎదుటి వారిలో మన జీవితాన్ని మనం చూసుకుంటూ మనము కృంగిపోవడం కాదు. దేవుడు నాకు ఇచ్చిన జీవితం మంచిదండి, దేవుల్లో ఉన్నాను కనుక నన్ను దేవుడు దీవించాడండి, నాకు, నా బిడ్డలకి, నా భర్తకి, నా కుటుంబానికి ఏ లోటు లేదండి, ఏ అప్పులకి వెళ్తా లేదండి, ఏ బాకీలు చేయడం లేదండి, బాగున్నానండి నేను అనేటువంటి జీవితం నువ్వు కలిగి ఉండాలంటే దేవునిలో ప్రార్థన జీవితమే తప్ప నిన్ను ఏది బాగు చేయదు అనేటువంటి విషయాన్ని ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, సంఘమంతా ప్రార్థన చేస్తే పేతురు విడిపింపబడ్డాడు. మీరందరూ ప్రార్థన చేయండి, సంఘమంతా ప్రార్థన చేయండి. ఒక కుటుంబం గురించి సంఘమంతా ప్రార్థించండి, మరొక కుటుంబం గురించి సంఘమంతా ప్రార్థించండి. మీరందరూ ఏకముగా కూడుకుని ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. పేతురుని విడిపించిన దేవుని దూత మీ జీవితాల్లో కూడా మిమ్మల్ని దర్శించి మీ జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు, ఆశ్చర్యకర అద్భుత కార్యాలు జరిగించినట్లుగా ఈ రాత్రి ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక. చేసుకుందామండి ప్రార్థన. తలలు వంచండి. ప్రేమల తండ్రి, కృపల దేవందమునైనా ఇంతవరకు కూడుకులో ఉండి మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవా, పేతురుని దర్శించి పేతురు దగ్గరికి నీ దూతను పంపించి పేతురుని విడిపించిన రీతిని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీ భక్తులైన వారిని, నీ యందు విశ్వాసం వచ్చిన వారిని, నీ యందు నేను ప్రభువా ఎవరైతే విశ్వాసంతో నీ ముందుకు సాగుతూ ఉంటారో వారికి వచ్చిన కష్టాల్లోంచి, ఇరుకుల్లోంచి, ఇబ్బందుల్లోంచి నేను ప్రభు తప్పించగలిగినటువంటి గొప్ప దేవుడు నీవేనని ఈ రాత్రి ప్రభునైనా మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ లోకంలో అనేక మంది నీ భక్తులను ప్రభు కాపాడుతున్న గొప్ప దేవుడు నీవే.
అనేక మంది నేను బిడ్డలను ప్రభు, విశ్వాసులను ప్రభునైనా రక్షించుతున్నటువంటి గొప్ప దేవుడు నీవే. సంఘమంతా ప్రార్థించగా తండ్రి అద్భుత కార్యాలు జరిగిస్తారని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు నీవే. ఈ రాత్రి ప్రభునైనా సంఘం అంతటి పైన నీ కృపను అనుగ్రహించండి. సంఘ బిడ్డలందరూ కూడా నేను ప్రభునైనా ఏకముగా కూడి నీ సన్నిధిలో ప్రార్థించుకుని వారి జీవితాలు, వారి కుటుంబాలు, వారి బ్రతుకులనైనా ప్రభువా మార్చుకోవడానికి కృప చూపించండి. ఆశీర్వాదాలు పొందుకోవడానికి కృప చూపించండి. వారి జీవితంలో ప్రార్థనా జీవితం ప్రాముఖ్యం వారు కలిగి ఉండడానికినైనా నీ కృప వారికి దయచేయండి తండ్రి. ఈ సమయం అందరూ కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని, ప్రతి గృహాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి ఉన్న ప్రతి అగ్రత అవసరత తీర్చండి. వారికి ఉన్న ఇరుకులు ఇబ్బందులు తప్పించండి. ఈ లోకంలో ప్రభు వారు కూడా నన్ను ప్రభు నీ బిడ్డలే కనుకనైనా నీ ఆశీర్వాదాలు వారి మీద నన్ను ప్రభు నిండుగా మెండుగా కుమ్మరించండి. అటు రీతిగానే ప్రభునైనా మరి ఈ సమయం అందు నేను కూడి వచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలు, రానటువంటి వారిని బట్టి ప్రార్థిస్తూ ఎందుకైతే రాలేకపోయారో మరొకసారి రావడానికి నీ కృప చూపించండి. రేపటి దినమున ప్రభు నీ పునరుద్ధాన పండుగలో మరొకసారి ప్రభునే నీ సన్నిధానం బట్టి రీతిగా కూడుకుని నిన్ను స్తుతించి నిన్ను కనపరిచే భాగ్యం నీ బిడ్డల మరి మాకు దయచేదురుగా. కానీ అనారోగ్యం ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి. ఇరుకులో ఉన్న వారిని ఇరుకుల నుంచి తప్పించండి తండ్రి. ఎవరైతే వ్యాధులతో, బాధలతో ప్రభునైనా నేను ఇబ్బందులు పడుతున్న అందరినీ ప్రభు వారికి ఉన్న ప్రతి అగ్రతలు తీర్చండి తండ్రి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ఈ రాత్రి నేను ప్రభునైనా మీరు దీవించండి. వారికి ఉన్న ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడుదల కలిగించండి. మరి మీకు చిన్న బిడ్డలైన వారు జ్ఞాపకం చేసుకుని వారి సోదరులు తోడుకుండండి. గృహిణులుగా ఉంటున్న బిడ్డలు జ్ఞాపకం చేయని గృహంలో మీరు తోడుకుండండి తండ్రి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, వ్యాపారం లేని వారికి వ్యాపారం, చేతి పని లేని వారికి చేతి పని అయినా నీ బిడ్డలకు దయచేయండి ప్రభా. మరి ముఖ్యమో ప్రభా వివాహం కావలసిన బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. త్వరగా వారికి వివాహం జరగడానికి నేను నీ కృప దయచేయండి తండ్రి. అటు రీతిగానే ప్రభునైనా మరి మా సంఘం చుట్టూ మీకు కంచి వేసి కాపుదల దయచేయండి. మరొక సమయం ఇటు రీతిగా కూడుకుని స్తుతించే భాగ్యం నీ బిడ్డలు మనం మాకు దయచేదురుగా. కానీ చేసిన ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభొచ్చు పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నీడగుండునగాక. ఆమె యేసు రక్తమే చెం, ప్రవేశ రక్తమే చెం, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునగాక. ఆమేన్, ఆమేన్.